ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు తిరుమలలో వస్త్రాలంకరణ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీరు చూడండి. అలాగే అది నేర్పిస్తాను, ఎలా కడతారనేది ఈ వీడియోలో నేర్పిస్తాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ వీడియో. ముందుగా అయితే ఇలా మామూలుగా పై పంచులు ఉంటాయి చూసారా అండి, అవి అయితే 2 తీసుకున్నాను. ఇప్పుడు మొన్న నూతనంగా తీసుకున్న విగ్రహాలు అయితే ఉన్నాయి చూసండి, కళ్యాణమూర్తులు. వాటికైతే ఈ విధంగా అయితే చేయటం జరుగుతుంది. చూసినట్లయితే వస్త్రాలని కట్టబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిని ఈ విధంగా పైన క్లాత్ కట్టి అలా అయితే వేయించేపు చేశాను. ఆ తర్వాత నడుముకి చూసుకుని సైజ్ చూసుకుని ఈ విధంగా వస్త్రాన్ని నడుము కట్టుకోవాలండి. అయితే ఇవి కుచ్చులు పోసుకునేటప్పుడు వీటికల్లా పవిట అనేది ఎక్కువ పట్టి పెట్టుకోవాలండి. కుచ్చులు అనేది తక్కువ పోసుకుని పవిట అనేది ఎక్కువ పోసుకోవాలి. తిరుమలలో కూడా అదే విధంగా ఉంటుంది. కుచ్చులు అనేవి తక్కువ వస్తాయి, అలాగే పవిట అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కూడా అదే విధంగా పవిట ఎక్కువ తీసుకోవడం జరుగుతుందండి. ఇలానే శ్రీదేవి అమ్మవారికి ఇలానే కడతారు, భూదేవి అమ్మవార్లకైనా ఇదే మోడల్ కడతారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు ఈ అమ్మవారు భూదేవి అమ్మవారు. ఈ భూదేవి అమ్మవారికి రైట్ సైడ్ పౌట్ వచ్చేలాగా రావాలండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇట్లా రైట్ సైడ్ వచ్చి మనం అమ్మవారి యొక్క ఎడం చేతి మీదుగా కుడి చేతి మీదకి రావాలి. తర్వాత కుడి చేతి మీద నుండి ఎడం చేతి మీదకి రావాలి. అమ్మవారికి కూడా, భూదేవి అమ్మవారికి కూడా అంతేనండి. శ్రీదేవి అమ్మవారికి కూడా అంతే. శ్రీదేవి భూదేవికి డిఫరెన్స్ ఏంటంటే, అమ్మవారికి పౌట్ అనేది ఇక్కడ ఎడం చెయ్యి అంటే కిందకు దాలు వేసిన చెయ్యి ఉంది చూసారా, కిందకి పెట్టున్న చెయ్యి ఉంటుంది చూసారా, ఆ చెయ్యి నుండి పైకి వస్తే బాగుంటుంది. అలాగే శ్రీదేవి అమ్మవారికి కూడా అంతే, అలానే చేసుకోవాలి. చూసుకుని ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత నడుముకి చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాము. అయితే మనం తిరుమలలో అయితే అమ్మవారికి వెనక వైపు చక్రం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన అమ్మవారికి ఇక్కడ చక్రం అయితే లేదు కదండి. చక్రం లేకపోతే ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక వి షేప్ వచ్చేలాగా ఉండాలి. అంటే నడుము దగ్గర నుండి వి షేప్ వచ్చేలాగా ఇక్కడ చూసినట్లయితే అలా రావాలండి. అలా వస్తే అమ్మవారికి చాలా బాగుంటుంది. ఎప్పుడు నుండో అడుగుతున్నారు కదండి, అందుకని మీకోసమని చేశాను. ఇదిగోండి, వెనక మనకి ఇక్కడ ఏంటంటే వెనక చక్రం రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే వెనక వైపు కొంచెం ఎక్కువ పౌటెట్టి పెట్టుకుని వెనక టై చేసుకున్నాము. ఇలా చేసుకున్నట్లయితే అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగా కనపడుతుంది. ఈ విధంగా చేసుకోవటమేనండి. తర్వాత వెనక వైపు ఏ విధంగా ఇవన్నీ కూడా కుచ్చులన్నీ కూడా సరి చేసుకుని ముందుకి డబల్ కుచ్చులు అయితే వస్తాయండి. తిరుమలలో కూడా డబల్ కుచ్చులు రావటం వల్ల కొంచెం అమ్మవారు కొంచెం ఎత్తుగా కనపడుతూ ఉంటారు. చీర అనేది కొంచెం ఎత్తుగా కనపడుతుంది కాబట్టి మనం కూడా అలానే చేసాము. తర్వాత సైడ్లు అటు ఇటు కూడా వచ్చేసినాయి చూసారా. ఇలానే శ్రీదేవి అమ్మవారికి కూడా ఇదే విధంగా చేస్తామండి వస్త్రాలంకరణ. సేమ్ చూసారా, అప్పుడు ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు. ఈ విధంగా తర్వాత కింద కుచ్చులు కూడా తీసేసి అన్నీ కూడా ఇట్లా అన్నీ స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతుందండి. చాలా బాగుంటుంది అమ్మవారికి. చూసినట్లయితే ఇంత సింపుల్గా వస్త్రాలంకరణ అయితే చేస్తారండి తిరుమలలో. కాకపోతే శ్రీదేవి అమ్మవారికి ఒకరు, భూదేవికి అమ్మవారికి ఒకరు, ఇద్దరు ఉంటారు కాబట్టి అర్చకులు తొందరగానే అయిపోతుంది. కాకపోతే మనం ఒక్కళ్ళమే కాబట్టి ఇద్దరికి చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఒక నైట్ అలా ఏం చేయాలంటే కనుక, మామూలుగా అయితే అక్కడైతే కట్టరు. అవి అయితే పట్టు చీరలు కాబట్టి అటు కట్ట అవసరం లేదు. ఇవి కొంచెం ఇలా ఉంటాయి కాబట్టి, స్టిఫ్గా ఉంటాయి కాబట్టి ఏం చేస్తానంటే నేనైతే ముందు రోజు మన పాదాలు ఉన్నాయి చూసారా, అమ్మవారి పాదాల దగ్గర ఒక తాడు వేసి టై చేయటం అనేది జరుగుతుంది. అంటే పాదం కాదు, కింద పీఠం ఉంది చూసారా, పీఠానికి డిజైన్ ఉందండి. ఆ డిజైన్ కాడ ఒక్కసారి తాడేసి కడితే ఒక నైట్ అలా పెట్టలే పొద్దున్నేకి చక్కగా అలానే ఉండిపోతాయి. అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినా బాగానే ఉంటుందండి. మనం దండ ఎన్ని వేస్తాం కాబట్టి మనకి తిరుమలలో ఉన్నట్లే వచ్చేస్తారు. ఆ తర్వాత మంగళసూత్రాలు, ఆ తర్వాత చిన్న నక్లీస్ అయితే వేయటం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చూపించింది భూదేవి అమ్మవారికి చూపించాను. శ్రీదేవి అమ్మవారికి కూడా సేమ్ అట్లానేనండి. అంటే మళ్ళీ అమ్మవారికి చూపిస్తాం బాగోదులే అని చెప్పి ఒకరికైతే చేసి చూపించాను. ఎలా ఉంది, ఇలానేనండి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు తిరుమలలో ఇదే విధంగా వస్త్రాలంకరణ చేస్తారు. చూసినట్లయితే ఎలా ఉందండి వస్త్రాలంకరణ. ఇది ఇంకోటి చూడండి పవిట, అది కూడా కొంచెం వెనక పెట్టేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఇలా ఉన్నా బాగుంటుందండి. ఈ విధంగా ఇద్దరికి కూడా వస్త్రాలంకరణ ఇలా అయితే ఉంటారు.
మీకు ఎలా ఉంది ఏంటనే చెప్పండి. అలాగే చాలామంది అడిగారు ఈ అలంకారం చేసి చూపిమని, వారి కోసమే ప్రత్యేకంగా చేయటం జరిగిందండి. ఈ వీడియో ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అమ్మవారు ఈరోజు చూపించారేమో అని అనిపించింది. అయితే ఈ విగ్రహాలకి ఈ విధంగా అయితే కడతామండి. ఎలా ఉంది అలంకరణ, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగున్నారో ఇద్దరు కూడా, చక్కగా పెళ్లి కూతురులల్లే కూర్చున్నారు అమ్మవారులు ఇద్దరు కూడా. చాలా బాగున్నారు కదండి. మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు అనుకోకుండా ఈ వీడియో తీయటం జరిగిందండి. అప్పటికప్పుడు అనుకుని ఈ వీడియో తీశాను. అమ్మవారిని దగ్గరగా చూడండి ఎంత బాగున్నారో. చూసారా అమ్మవార్లు ఇద్దరు కూడా చాలా బాగుంటారండి. ఈ వస్త్రాలు అలంకరణ కూడా చాలా బాగా కుదురుద్ది. ఈ వస్త్రం ఎప్పుడు కట్టినా కూడా అమ్మవార్లు అసలు అక్కడే కొట్టు వచ్చినట్టుగా ఉంటారు. అంటే అంత నీట్గా వచ్చేస్తారు. ఎందుకో తెలియదు ఆ చీర మహిమో మళ్ళీ ఆ కలరు మహిమో, కానీ వస్త్రాలు కడితే మాత్రం చాలా బాగుంటారు. ఈ విధంగా మనకి తిరుమలలో అమ్మవారికి ఈ విధంగా అయితే కడతారండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.